వాళ్ళకున్నటువంటి ఎనర్జీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇట్లా మూవీస్కి వెళ్ళి చొక్కాలు చింపేసుకొని అట్లా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్ చెన్నూరి. ఈరోజు మన టాపిక్ కొంచెం యూత్కి రిలేటెడ్ ఉంటుంది. ఖచ్చితంగా యూత్ అందరూ ఈ వీడియోని చూడండి, ఇది మీకోసమే. బేసిక్గా మనకి క్రికెట్ అన్నా లేదా మూవీస్ అన్నా కూడా ఒక ఎక్కడ లేని ఎంతూసియాజం, ఎక్కడ లేని ఎక్సైట్మెంట్, ఎక్కడ లేని ఆనందం, ఆ అత్యుత్సాహం అంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. క్రికెట్ వచ్చినప్పుడు ఆ మ్యాచెస్ని చూస్తాం, అసలు మామూలుగా కాదు, మన షర్ట్లు చింపేసుకున్నంత అభిమానం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మూవీస్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అభిమానం ఉంటుంది. ఏ లెవెల్లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా, లేకపోతే మూవీ జరిగినా మిడ్ నైట్ ఫస్ట్ షోకి వెళ్ళిపోవడమో, బెనిఫిట్ షోకి వెళ్ళిపోవడమో, తొక్కిసలాట్లు, లేకపోతే ఓవర్ స్పీడింగ్లో యాక్సిడెంట్లు జరిగిపోవడం, ఇట్లాంటి ఇన్సిడెంట్లు మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. అయితే రీసెంట్గా జరిగిన పుష్ప ఇన్సిడెంట్ కావచ్చు, అది కూడా కొంచెం ఉత్సాహం ఎక్కువయ్యి యువకులందరూ అల్లు అర్జున్ చూడాలన్నటువంటి ఆ ఆతృతలో వెళ్ళిపోయి తొక్కిసలాట్లో ఒక ప్రాణం అయితే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గేమ్ చేంజర్ ఆడియో లాంచ్ రాజమండ్రిలో జరిగింది. అక్కడికి లక్షలాదిగా అభిమానులు అయితే వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళే క్రమంలో ఒక ఇద్దరు యువకులు రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణానికి గురయ్యారు. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని మనం అందరం ఖచ్చితంగా ప్రార్థిద్దాం. ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎంత మనకు అభిమానం ఉన్నా, ఎంత మనకి హీరోస్ అన్నా లేకపోతే మూవీస్ అన్న ఎంత ఇష్టం ఉన్నా కూడా మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, మోరల్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి మనల్ని ఒక మంచి భవిష్యత్తులో మనం చూడాలని కోరుకుంటారు. బేసిక్గా ఆడియో లాంచ్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల గురించి ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ ఆ వ్యాఖ్యలతో నేను డిఫర్ అవుతున్నాను. ఎందుకంటే ఆయనకు చేసిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, యూత్లో ఎక్కడలేని ఎనర్జీ ఉంది. బేసిక్గా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు, అవన్నీ కల్పించడం కొంతకాలం పడుతుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇట్లా మూవీస్కి వెళ్ళి చొక్కాలు చింపేసుకొని అట్లా బండి మీద యాక్సలేషన్ పెంచేసి సైలెన్సర్ తీసేసి స్టంట్స్ చేసుకుంటూ అలాగే కదా వాళ్ళ ఎనర్జీని స్పెండ్ చేయాలి అన్నట్టుగా ఆయన సటైరికల్గా సర్కాస్టిక్గా అన్నా కూడా దాన్ని లిటరల్గా తీసుకునే అభిమానులు, ఆయన అంటే పడి చచ్చే పిచ్చి అభిమానం ఉన్న అభిమానులు లక్షల్లో ఉంటారు. ఈయన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని తీసుకుని మోటివేట్ అయ్యి చాలామంది కూడా ఆ పద్ధతిని అవలంబించే అవకాశం ఉంటుంది. అక్కడ యాక్చువల్గా ఆయన చెప్పింది కూడా సర్కాస్టిక్గా చెప్పుండొచ్చు, ఆ ఎనర్జీ అంతా కూడా ఇట్లా వేస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా. అయితే ఇక్కడ ఆయన్ని మనం అనట్లేదు, బట్ ఇండివిజువల్గా మనం అంటూ మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరో మనకి చెప్పారనో మనం ఏం పనులు చేయలేం. మనకంటూ మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం అటువంటి స్టంట్స్ చేస్తూ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నాం, మనం వెళ్ళి వేరే వాళ్ళని గుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా అది ప్రమాదమే. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే అది ఒక ప్రాణానికి సంబంధించిన ఇష్యూ కాదు. ఒక ప్రాణం పోయిందంటే దానివల్ల కొన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి. కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితులు మనం చాలాసార్లు చూస్తున్నాం. సో మినిమం రెస్పాన్సిబుల్గా మనం ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇటువంటి జరగకుండా ఇండివిజువల్ లెవెల్లో ఆ చేంజ్ రావాలి. మనకు ఎవరో స్టార్ వచ్చి మనకి చెప్పారు మారిపోండి అంటే మనం మారిపోయేంత పరిస్థితిలో ఇప్పుడు లేదు. కాకపోతే మూవీ స్టార్స్ కూడా వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా ఉండదు. తెలుగు స్టేట్స్లో వాళ్ళని ఐడియలైజ్ చేస్తారంటే వాళ్ళని ఆరాధిస్తారు. వాళ్ళకి మాట చెప్పారంటే ఆ మాటని ఫాలో అయ్యి లిటరల్గా బ్లైండ్గా ఫాలో అయ్యే జనాలు లక్షల్లో ఉంటారు మన దగ్గర. ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ కాకుండా కొంచెం ఆ ఎనర్జీని పాజిటివ్గా యూజ్ చేసుకోమన్నటువంటి చిన్న సలహా ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అయితే మీలో చాలామంది అడగచ్చు, అబ్బాయి ఎక్కడ యూజ్ చేసుకుంటాం ఎనర్జీని అంటే, ఖచ్చితంగా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా స్పోర్ట్స్లో మన ఎనర్జీని డ్రైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ రేపట్లో అనేది ఎంత డెవలప్ అయిందని అంటే, ప్రతి చిన్న ఇష్యూకి ఇంతకుముందు మనం ఒక ప్రొఫెషనల్ని పట్టుకోవాల్సి వచ్చేది. ఒక ఫోటో ఎడిటింగ్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా, ఒక స్టోరీ రాయాలన్నా, స్క్రీన్ ప్లే రాయాలన్నా, లేదంటే ఒక వీడియో చేయాలన్నా, దేనికైనా సరే ఒక కంటెంట్ని క్రియేట్ చేయాలంటే మనకి ఒక 10 మంది 20 మంది టీం ఉంటే కానీ అయ్యేది కాదు. అదేవిధంగా చూసుకుంటే ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు మనల్ని మనం స్వయం కృషిలో ఖచ్చితంగా ఏని యూజ్ చేసుకొని నేను ఏ విధమైనటువంటి నా స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఏ విధంగా జాబ్స్ చూసుకోవాలి, ఏ విధంగా నేను రెజ్యూమ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఎనర్జీని స్పెండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగం. వాళ్ళ ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళగా ఉంటారు కాబట్టి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ యూత్కు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎనర్జీ. ఈ రెండింటిని మనం ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ని అయితే మనం ఆహ్వానించకూడదు. రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే అది నిర్లక్ష్యానికి కారణం, ర్యాష్ డ్రైవింగ్ కారణం. ఖచ్చితంగా మనం స్లో డ్రైవింగ్ చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ఒక భరోసాను కల్పించాలి. అంతే తప్ప బయటకు వెళ్తే వీడు ర్యాష్ డ్రైవింగ్తో ఏమైపోతాడు అన్నటువంటి భయాందోళనలో వాడు ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా మన పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ వీడియోలో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. నా ప్రాబ్లం అంతా కూడా యూత్ వాళ్ళ ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోవట్లేదు. మీరు మీ కెరీర్ గురించి ఖచ్చితంగా కొంచెం టైం స్పెండ్ చేయండి. మీరు
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే లెవెల్లో మీరు ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తారు. ప్రాపర్ గైడెన్స్ని తీసుకోండి, సీనియర్స్ని కలవండి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం చేసుకోవాలని చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీ ఒక 10 years తర్వాత మీకు ఉండకపోవచ్చు. ఆ 10 years తర్వాత మీరు వెనక్కి చూసుకుంటారే, నేను అప్పుడు కొంచెం కష్టపడి ఉంటే బాగుండేది, హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండేది, నేను కెరీర్లో సెటిల్ అయ్యామని, నా ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యి ఉండేదని ఆ ఆలోచన మీకు రాకూడదు. ఫస్ట్ షో చూడడం వల్ల తప్పేం లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం వల్ల తప్పు లేదు, కానీ జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా వెళ్ళాలి. జనసందోహాలు తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళాలి, లేదంటే తిరుగు ప్రయాణాల్లో చాలా స్లోగా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి, మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు సమాజానికి కూడా శ్రేయోభిలాషులాగా ఉంటారు. ఈ వీడియో వల్ల చాలామంది మనోభావాలు హర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ టు టెల్ హానెస్ట్లీ, ఇది ఖచ్చితంగా యూత్ చూడాల్సినటువంటి వీడియో. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ కెరియర్స్ని, మీ గోల్స్ని అచీవ్ చేయాలి. 2025లో మీరందరూ కూడా ఒక సక్సెస్ని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, మీరు మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకండి, అదేవిధంగా రోడ్డు మీద వెళ్తున్న సామాన్యులను కూడా ఇబ్బంది పెట్టద్దు. దయచేసి డ్రైవ్ స్లో, స్టే సేఫ్, వేర్ హెల్మెట్, కేర్ఫుల్. ఈ వీడియో మీలో కొంతమంది కానీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురండి. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే నవీన్ చెన్నూరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు నవీన్ చెన్నూరి.